2024లో నవంబర్ 15న కార్తీక శుక్రవారం రోజున కార్తీక పౌర్ణమి రాబోతుంది. మాసాలన్నింటిలోనూ పరమ పవిత్రమైన మాసం కార్తీక మాసం. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. శివ విష్ణువులిద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక పౌర్ణమి శరత్ పూర్ణిమ, త్రిపుర పూర్ణిమ అని కూడా పిలుస్తారు. కార్తికేయుడు జన్మించిన కృతికా నక్షత్రంలోనే కార్తీక పౌర్ణమి పర్వదినం వస్తుంది. వేదాలను అపహరించి సముద్రంలో దాక్కున్న సోమకాసురుని సంహరించేందుకు శ్రీహరి మత్స్యావతారం ధరించింది ఈ పూర్ణిమ నాడే. దేవ దీపావళి, కుమార దర్శనమని ఈ పర్వదినానికి పేర్లు ఉన్నాయి. ఈ రోజున రాసలీల మహోత్సవం జరుపుతారు. యోగ సిద్ధులైన గోపికలను వాసుదేవుడు అనుగ్రహించిన శుభదినం ఇది. నీటి సముద్ర స్నానం, శివారాధన, అభిషేకము, ఉసిరిక దీపారాధనలకు విశేషమైన ఫలితాలు ఉన్నాయి. మహిషాసుర వధ సందర్భంలో పార్వతి అనుకోకుండా శివలింగాన్ని బద్దలు చేసిన పాపానికి పరిహారంగా కార్తీక పౌర్ణమి వ్రతం చేసి దోష నివారణ చేసుకున్నదని ఒక పురాణ కథనం. క్షీరసాగర మదనం సందర్భంగా వెలువడిన ఆలాహలం మింగి శివుడు లోక సంరక్షణ చేసినందుకు సంతోషంతో ప్రజలు జ్వాలా తోరణోత్సవం ఈ శుభదినాన నిర్వహిస్తారు. ఈ రోజున పురుషోత్సర్జనం అనే ఉత్సవం జరుపుతారు. దేవుళ్ళ ప్రీత్యార్థం ఒక కోడెదూడను ఆంబోతును వదులుతారు. ఇలా వల్ల గైల కోటి సార్లు శ్రాద్ధం నిర్వహించిన పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. శివాలయాలలో ఈ రోజున నంద దీపం పేరుతో అఖండ దీపం వెలిగిస్తారు. ఆకాశ దీపం పేరుతో ధ్వజస్తంభానికి వేలాడదీస్తారు. ఉసిరికాయ చెట్టు కింద కార్తీక దామోదరుడిగా కీర్తి పొందిన శ్రీహరి ప్రతిమను ప్రతిష్ఠించి ఉసిరికాయలతో పూజిస్తారు. దీపదానము, బిల్వదలార్చన, ఉపవాసము, జాగరణ, శతలింగార్చన, సహస్రలింగార్చన, ఏకాదశి రుద్రాభిషేకము, వనభోజనము, సమారాధన, సంకీర్తన, పురాణ శ్రవణం, వెండి, బంగారు, సాలగ్రామం, భూగోదానము, అన్నదానాలకు కార్తీక పౌర్ణమి ఎంతో ప్రశస్తమైనది. ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలను అనుసరించి వృషవ్రతం, మహిఫల వ్రతం, నానాఫల వ్రతం, సౌభాగ్య వ్రతం, మనోరథ పూర్ణిమ వ్రతం, కృతికా వ్రతం లాంటి వ్రతాలు, నోములు ఎన్నో ఈ పర్వదినాన ఆచరిస్తూ ఉంటారు. దైవ వైష్ణవ ఆలయాలలో ఘనంగా జరిగే జప, తప, దీప ఆరాధన పూజారికాలకు అక్షయ ఫలితాలను ఇచ్చే ఆధ్యాత్మిక అలౌకిక శక్తుల సంహార పర్వదినం ఈ కార్తీక పౌర్ణమి. అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఇది ఒక్కటి పెట్టండి చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. వద్దన్న డబ్బు వస్తుంది, అంతులేని సంపదలు వస్తాయి. ఈరోజు గోవుకు ఈ పదార్థాలు తినిపించడం వలన 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం లభిస్తుంది. జీవితంలో మిమ్మల్ని అన్ని విజయాలే వరిస్తాయి. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. కోటి దానాలు చేసిన ఫలితం వస్తుంది. మరి ఇంతకీ కార్తీక పౌర్ణమి రోజు గోవుకు ఏం పెడితే తరతరాలకు తరగని ఆస్తి వస్తుందనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ప్రాచీన భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక పవిత్ర గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. చతుర్వేదాలలోనే కాక హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలలోనూ, భారత, రామాయణ, భాగవతి పవిత్ర గ్రంథాలలోనూ గోమహిమ అసామాన్యమైనదిగా అభివర్ణించబడింది. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి సేవించి గోపాలకుడిగా వాటి ప్రాముఖ్యతను వివరించాడు. దేవతలతో సరి సమాన కీర్తిని గోవులు సంపాదించాయి. సర్వదేవత ఆవాసం గోవును తల్లిగా భావించి తల్లి చేసే మేలును మనకు కలిగిస్తుంది కనుక గోవును గోమాతగా తలుస్తాము. ప్రపంచంలో ఉన్న జీవులలో ఆక్సిజన్ను పీల్చి ఆక్సిజన్ను వదిలే ఏకైక జీవి గోవు. గోవు ముద్రలు పడిన స్థలం అష్టైశ్వర్యాలకు నిలయం. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం.
ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు. గోమాతలు సర్వదేవతలు కొలువయుంటారు. అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది. ఆవుల కొమ్ముల మూలంలో బ్రహ్మ విష్ణువు నివసిస్తారు. అగ్రభాగాన తీర్థస్థానములు స్థావర జంగమములు అలలారి ఉన్నాయి. శిరస్సుకు మధ్య భాగం శంకరుడు బిగు అంగాలలో చతుర్దశ భువనాలు ఇమిడి ఉన్నాయి అని అథర్వణ వేదం చెబుతుంది. 33 కోట్ల దేవతలు గోవులో కొలువై ఉన్నారు. ఇంతటి పవిత్రమైన గోవు కార్తీక పౌర్ణమి రోజు మీకు కనిపిస్తే పశుగ్రాసాన్ని తినిపించండి. గోవు కనిపించకపోతే మీరే గోవు దగ్గరకు వెళ్ళి తినిపించండి. ఈరోజు ఇలా పశుగ్రాసాన్ని తినిపిస్తే గోవులోని సకల దేవతలు మిమ్మల్ని దీవిస్తాయి. నరక బాధల నుంచి బయటపడతారు. అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది. పశుగ్రాసం అనే కాదు, ఈరోజు గోవుకు ఇప్పుడు మనం చెప్పుకునే పదార్థాలలో ఏ ఒక్కటి తినిపించినా కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. శివ సాహిత్యం కలుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజు బియ్యం పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గుతుంది. కార్తీక పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగి పిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దారిద్ర్యం తొలగిపోతాయి. కార్తీక పౌర్ణమి రోజున నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది. ఈరోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ను ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారట. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయలు పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను కార్తీక పౌర్ణమి రోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్నపిండి బెల్లం కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లం కలిపి కార్తీక పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి బెల్లం పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చి శనగపప్పును గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి బెల్లము కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలలో విజయాన్ని పొందుతారు. కార్తీక పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా కార్తీక పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా తొలగిపోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ధనలాభం కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజున రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకి ఒక వత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి. ఈ 365 వత్తులను కొందరు ఆలయాల్లో వెలిగిస్తారు. ఆ వీలు లేని వారు ఇంట్లోని దేవుని ముందు లేదా తులసి కోట ఎదుట వెలిగిస్తుంటారు. అయితే ఈరోజు ఇలా 365 వత్తులను వెలిగించేటప్పుడు ఆడవారు ఎర్రటి రంగు సారీని కానీ లేదా ఎల్లో కలర్ సారీని కానీ ధరిస్తే చాలా మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కార్తీక పౌర్ణమి రోజు ఇలా రెడ్ కలర్ సారీని కానీ ఎల్లో కలర్ సారీని కానీ ధరిస్తే సౌభాగ్యం పెరుగుతుంది.
దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. భర్త ఆయుష్ పెరుగుతుంది. ధనలాభం పెరుగుతుంది. ధన సమస్యలు తొలగిపోతాయి. ధనలాభం కలుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఓన్లీ చీరలు అనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులలో ఉండే డ్రెస్సులను ధరించి వేసుకుంటే చాలా మంచిది. ఆడవారు ఒక్కరే కాదు, పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు గుడికి వెళ్ళినప్పుడు, ఇంట్లో పూజ చేసుకుని దీపారాధన చేసుకుంటున్నప్పుడు కూడా రెడ్ లేదా ఎల్లో కలర్ శారీలు దుస్తువులు ధరిస్తే చాలా మంచిది. పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది కనుక అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు ఈ రంగు దుస్తువులను ధరించి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి.